యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నందిగాని బసవయ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సర్పంచ్ అభ్యర్థి బసవయ్య అన్నారు. ప్రజల కోరిక మేరకే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కోసం మరింత కంకణబద్ధుండే పనిచేస్తానంటూ ఆయన చెప్పారు. ప్రజాసేవే ధ్యేయంగా గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం సర్పంచ్ అభ్యర్థిగా తనకు రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పడమటి సోమారం గ్రామంలో సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మరి గతంలో కూడా 2001 నుంచి 2006 వరకు కూడా ఈ గ్రామ సర్పంచ్గా నేను చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బీబీనగర్ మండల్ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేశాను. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మహిళా బిల్డింగు, గ్రామ పంచాయతీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయం ఇక్కడ లేకుండే, అది ఎక్కడో 1 కిలోమీటర్ దూరం ఉండే పోచమ్మ గుడి, అది కూడా మహిళలు అందరూ విలేజ్లో అందరూ కోరుకున్న విధంగా ఆ గుడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థలం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి, నాన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అది గుడి కూడా కట్టియడం జరిగింది. అందులో గ్రామంలో ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి నేను ఎప్పుడైనా కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వారికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తాను. ఎప్పుడైనా నేను ముందు నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను సర్పంచ్గా పోటీ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేయాలన్న భావంతో నేను ఈ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను.